ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇవి బాగున్నాయా ఫ్రెండ్స్? ఇవి ఏంటంటే మైదాపిండితో చేశానన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఏంటంటే మైదాపిండి అరకేజీ అనమాట ఫ్రెండ్స్. ఇది అరకేజీ మైదాపిండి వేసుకుని దాంట్లో టీ స్పూను డేమో ఈస్ట్ తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఈస్ట్ తీసుకుని సరిపడా పాలల్లో కలిపేసుకున్నాను అనమాట. గోరువెచ్చని పాలల్లో అనమాట ఫ్రెండ్స్. అది కలిపేసుకుని దాంట్లో ఒక గంట సేపు దాన్ని ఆరిపోయిన తర్వాత ముందుగా రెడీ పెట్టుకున్న మైదా పిండి ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లో ఏంటంటే కొంచెం నెయ్యి, డాల్డా, నూనె అన్నీ కూడా వేస్తాం. అన్నీ కలిపామన్నమాట. సోడా ఉప్పు, బటర్ సోడా ఉప్పును సోడా కూడా రెండు కూడా కలిపామన్నమాట. కలిపేసి 1 అవర్ పైన నానబెట్టేసాం అనమాట ఫ్రెండ్స్. మేము నానబెట్టేసి ఈ విధంగా చేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది మనం ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు అనమాట, ఎప్పుడైనా సరే. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా దూదిగా ఉన్నాయన్నమాట, మెత్తగా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ బిస్కెట్ లాగా వస్తాయి అన్నమాట. ఇది మనం ఎప్పుడైనా తినొచ్చు అనమాట, మైదా పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే షుగరును ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసి కలిపేసాను అనమాట. ఇలాచీ కూడా కలిపాను అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. బాయ్. మైదాపిండి, ఈస్టు, బటర్ సోడా ఉప్పు, షుగరు, ఎండు కొబ్బరి, నెయ్యి, డాల్డా, కొంచెం ఆయిల్ కూడా, లాస్ట్లో పాలు కొంచెం ఏమో, లాస్ట్లో వాటర్ కూడా కలిపామన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కలిపేసి అరగంట పైన నానబెట్టేసామన్నమాట. నానబెట్టి ఈ విధంగా చేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.